వెనుకబడ్డ ప్రాంతాల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనిస్తే తప్ప అవి సొంతగా ఎదగలేవు. మౌలిక వసతుల కొరత, ఉపాధి లేమి, అనారోగ్యం ఈ ప్రాంతాలను పట్టి పీడిస్తుంటాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యం తోడైతే వెనుకబాటుతనంలో మగ్గిపోవాల్సిందే. ఇటువంటి దుస్థితిని దూరం చేయాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర సంస్థలను నెలకొల్పడానికి అవకాశాల దారి చూపింది. అయితే తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ దారులను మూసేయటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంలో సగంలో నిలిచిపోయిన ప్రభుత్వ వైద్య కళాశాల తాజా పరిస్థితి ఏంటో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రత్యేక జిల్లా కావాలన్నటువంటిది బ్రిటిష్ కాలం నుంచి వీళ్ళకి ఒక కళ. ఆ కళను నెరవేర్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక జిల్లాతో పాటు చాలా 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 సంస్థలు కూడా వచ్చాయి, విద్యా సంస్థలు వచ్చాయి, వైద్య సంస్థలు వచ్చాయి. ఆ సంస్థలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రూపం దాల్చుకుంటున్నాయి. అట్లాంటి రూపం దాల్చుకున్న సంస్థలపై ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక బాంబు వేసి వీళ్ళ కళలను నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటైజేషన్పై స్థానికులు ఏమంటున్నారు? ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. ఇది ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆసుపత్రిని కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్ర ఆసుపత్రిగా హోదా కల్పించింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి వరకు సాధారణ వైద్యం, రిఫరల్ సేవలు మాత్రమే అందించే ఈ ఆసుపత్రి అప్గ్రేడ్ అవడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చారు. అధునాతనమైన వైద్య పరికరాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ఇదే సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి అనుమతులు తీసుకున్నారు. దీంతో ఇదే ఆసుపత్రిని వైద్య బోధనాసుపత్రిగా మార్చడానికి అవకాశం ఏర్పడింది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన వెంటనే 2022లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాలకు అనుగుణంగా ఈ బోధనాసుపత్రి నిర్మాణానికి అనుమతులు, నిధులు ఇచ్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఎదురుగా ఉన్న 5 ఎకరాల 40 సెంట్ల స్థలంలో 50 కోట్ల రూపాయలతో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. 2 ఏళ్లలో దాదాపు 70 నుంచి 80% పనులు చకచకా జరిగాయి. ఇందులో 115 బెడ్స్తో తల్లి బిడ్డల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గానీ పూర్తయితే గిరిజనుల కష్టాలు తీరేవి. ప్రతి చిన్న అనారోగ్యానికి దూరాన ఉన్న విశాఖపట్నం వెళ్లే గిరిజనులకు ఎంతో ఉపశమనం కలిగేది. ఈరోజు 70% దీన్ని బిల్డింగ్ చేశారు. దీన్ని అనమాట మా పొట్ట కొట్టడానికి, మా పేద జీవితాలు ఆడుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అనమాట మళ్ళీ వెనక్కి దీన్ని తీసి కార్పొరేట్ అంటే పెద్ద ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎన్ఆర్ఐ డబ్బులు ఇస్తారు, కమిషన్స్ ఇస్తారు. ఆ కమిషన్ల కోసం కక్కుర్తయ్యి మా పేద గిరిజనుల్ని, పేద బీసీలని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకో. గ్రౌండ్ లెవెల్లో కింద నుంచి మొత్తం అందరం కూడా నిరాహార దీక్ష చేసి ప్రాణాలైన పోయినంత వరకు, ఇది వచ్చినంత వరకు కూడా మేము ఇచ్చేసుకుంటామనేసి మేము ఇంతలో తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం సమీపంలోని ఉల్లిభద్ర వద్ద 20 ఎకరాల భూమి సేకరించి మెడికల్ కాలేజీ నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చారు వైఎస్ జగన్. 600 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ స్థాయిలో పనులు ఆగిపోయాయి. తరువాత వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ పనులను ముందుకు తీసుకెళ్లలేదు. బోధనాసుపత్రి నిర్మాణ పనులతో పాటు కాలేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కాలేజీని పీపీపీ విధానంలోకి తెచ్చింది. ఇక నిర్మాణ పనులు, నిర్వహణ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. దీనివలన పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని జిల్లావాసులు మండిపడుతున్నారు. వెనకబడిన ప్రాంతంలో మెడికల్ కాలేజీని ప్రైవేటుకు అప్పగిస్తే భరించలేమంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది అందరి ద్రాక్షలా మారింది. ఈరోజు వ్యాపార పక్షంగా చేయాలనుకుంటే ఇది చాలా మంచి పద్ధతి కాదు. లాభాపేక్షంగా చర్యలు చేపడితే అసలు సహించేది ఏమీ కూడా లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసి పీపీపీ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానం వల్ల ప్రజలందరూ కూడా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకోగలుగుతారు, ఉచిత వైద్యానికి దూరం అవుతారని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యానికి మనకి అవి నైతిక హక్కులు, మౌలిక హక్కులు, వాటిని దూరం చేసి లాభోపేక్షంగా వ్యాపార రీత్యా ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. బోధనాసుపత్రి పూర్తయితే తరువాత స్టేజ్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తుంది. కాలేజీ నిర్మాణం చేపడితే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరగడమే కాకుండా ఉన్నత వైద్యం కూడా గిరిజనానికి అందేది. కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడి వెనుకబడిన ప్రాంత ప్రజల ప్రయోజనం కంటే పీపీపీ ద్వారా భారం తగ్గించుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడం సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెడికల్ కాలేజీని ఈరోజు చంద్రబాబు గారు ప్రైవేటైజేషన్ చేస్తానన్న మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. మీరు అనుకోవచ్చు అధికారం మన చేతిలో ఉంది, ఏదేం చేసినా చెల్లిపోద్దని, కానీ అది జరిగే పని కాదు. ప్రైవేట్ ఎంటర్ అయితే ఎక్కడైనా ప్రాపర్టీ చూస్తారండి. గవర్నమెంట్ పని చేస్తే సర్వీస్ చేస్తుంది, ప్రైవేట్ ఎంటర్ అయితే ప్రాఫిట్ చూస్తాడు. ఏమంటే మాకు డబ్బులు లేవు, మేము మెడికల్ కాలేజీలు కట్టలేము, రన్ చేయలేము అంటున్నారు. మీరు అమరావతి లక్షల కోట్లు ఎందుకు పెట్టారు? దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేయండి. అక్కడ మాత్రం లక్షల కోట్లు అప్పులు తెచ్చి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు. కానీ ఒక మెడికల్ కాలేజీకి 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఖర్చు అయ్యి మెడికల్ కాలేజ్ ఒక జిల్లా మొత్తం ప్రజలకి సంజీవనంలా పనిచేసి మెడికల్ కాలేజీ మీరు డబ్బులు పెట్టలేరా? రేపు ఈ రోజైనా ఈ మెడికల్ కాలేజీకి ఎవరైనా బయట వాళ్ళు వస్తారంటే వాళ్ళు కూడా రారు. ఈ చంద్రబాబు, లోకేష్ బినామీలు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తారు. మమ్మల్ని మళ్ళీ బ్రిటిష్ కాలంలోకి నెడుతున్నారు, మీరు పెత్తనందారుల వ్యవస్థలోకి నెడుతున్నారు. ఇది ఎవరు చూసుకొని ఉండరు. ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అది తీవ్ర రూపం దాల్చే లోపే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. చంద్రబాబు గారు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టేట్మెంట్ ఇస్తే పర్వాలేదు, కానీ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటైజ్ చేస్తానని ఆలోచన వెనక్కి తీసుకోకపోతే కనుక ఇది ఈ విప్లవం అనేది మరీ తీవ్రతరమయ్యే పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపం చూస్తే 80% గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. ఇక్కడి ప్రజల ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు లోనై ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా వ్యాధులు విజృంభిస్తుంటాయి. మలేరియా, డయేరియా, రక్తహీనత, తల్లి బిడ్డల ఆరోగ్యం ఇక్కడ వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. గిరి శిఖర ప్రాంతాల్లోని వారికి సాధారణ వైద్య సేవలు అందించడమే చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో మెరుగైన వైద్యానికి 200 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం కేజీహెచ్ మీదే ఆధారపడతారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తే స్వాతంత్ర్యం తెచ్చుకున్న స్ఫూర్తి నెరవేరినట్టే కదా. మరి కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నది ప్రశ్న. కూటమి ప్రభుత్వం పనులు చేయకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనుల తాలూకా వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. వీడియో జస్ట్ ఈశ్వర్తో ఏకంతా సాక్షి టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి.